ఓం శ్రీ మాత్రే నమః. నేనండి మీ ఎదురుపాక అమ్మాయిని. మాది ఎదురుపాక ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మా ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం అండి. మేము ఈ ఛానల్ మొదలుపెట్టిందే మనం అనాదిగా ఆచరిస్తున్న సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి వెనుకున్న మాకు తెలిసిన ఉపయోగాలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో హిందూ మతం కేవలం మత కోణం నుంచి కాకుండా హిందూ ధర్మం అనే విధంగానే మనం చూడాలండి. ధర్మం అంటేనే మనం ఆచరించవలసిందని అర్థం కదండి. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మనం కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే అనేది నిజమే కదండి. ఎందుకంటే మట్టిలోంచే వచ్చాం, మరలా మట్టిలోకే కలిసిపోతాం. కాబట్టి ప్రకృతిలో మమేకమై జీవించే జీవనం మనకి ఉండాలి అనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ప్రకృతిని ఆరాధించే పద్ధతులు మన జీవితంలో ఒక భాగం చేశారనేది గుర్తించాలండి. మనం వాటిలో భాగంగానే మనం జరుపుకునే అనేక పండుగలు కాలాన్ని బట్టి, వాతావరణం మార్పులను బట్టి ఏర్పాటు చేసినవేనండి. ఒకసారి మనం ప్రకృతిని ఆరాధించే విధానం ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం రండి. భూమిని పూజించడం, సూర్యుని పూజించడం, నదిని పూజించడం, చెట్లను పూజించడం, గోసేవ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయండి. అటువంటివి అన్నీ కూడా సందర్భానుసారం వేరే వేరే వీడియోలో చెబుతామండి. ప్రస్తుతం కార్తీక మాసం కాబట్టి ఈ సందర్భానుసారం కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత, ఆచారాల వల్ల మనకు కలిగే శారీరక, మానసిక, సాంఘిక ఉపయోగాలు ఏంటి అనేవి చూసేద్దాం రండి. కార్తీక మాసంతోనే శీతాకాలం ప్రారంభమవుతుందండి. చంద్రయానం ప్రకారం కార్తీక మాసం తెలుగు మాసాల్లో 8వ మాసం, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందండి. నా కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేరు, వేదంతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం అండి. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోని పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. దేశం నలుమూలలో ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారండి. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు సంపన్నుడై కొంగు బంగారం సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు వచ్చింది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నది స్నానం ఆచరించి ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుందండి. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్య నదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి ఈ కార్తీక దీపారాధనలు, పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ భాగాన పార్వతి, 2వ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడిందండి. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తానైకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడిల్లో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజునే ఉత్తాన ఏకాదశి అనే పేరు. మరుసటి రోజు ద్వాదశి. 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీదాత్రి వనంలో ఉంటారని చెబుతారు. ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్ర మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలుకారు కనుక చిలుకు ద్వాదశి అనే పేరు వచ్చిందండి. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీదాత్రి దగ్గర విశేష దీపారాధనలు చేసి
షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో బాణాసంచాలతో సమీప నదీ జలాలలో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారండి. కార్తీక మాసం విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్ర ముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృడైన మనమెంతండి అని సూతమహాముని చెప్తారు. మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చండి. ఈ దీపారాధనలో ఆవు నేతితో చేసిన దీపారాధన ఉత్తమోత్తమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె, ఇతర నూనెలు, అడవిలో పుట్టిన నూనెలు అదమాత అదమంగా పరిగణించబడతాయండి. ఏది నేతితో దీపం వెలిగిస్తే పూర్వపుణ్యం కూడా నశించిపోతుందండి. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషం లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని ప్రధాన మహత్యంలో చెప్పి ఉన్నారండి. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాల్లో, గృహ ప్రాంగణాలలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్యనదీ తీరాలలో వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయండి. భగినిహస్త భోజనమునకు ప్రత్యేక స్థానం ఉందండి. భగినిహస్త భోజనం అంటే సోదరి చేతి వంట అని అర్థం. సోదరుడికి శ్రేయస్సు కోసం సోదరి భోజనం పెట్టడం ఈ పండుగలో ప్రధానం. ఇది యమద్వితీయ, కార్తీక శుద్ధ విధియ రోజున జరుపుకుంటారు. ఇది తోబుట్టువుల ప్రేమానురాగాలకు నిదర్శనం అండి. పురాణ కథ ప్రకారం యమున తన సోదరుడైన యమధర్మరాజును భోజనానికి పిలిచి ప్రేమానురాగాలతో భోజనం పెట్టడం అనేది పురాణ కథగా చెప్పుకుంటారండి. కార్తీక మాసంలో వన భోజనాల గురించి చెప్పాలంటే అదొక ఆధ్యాత్మిక విహారయాత్రనే చెప్పుకోవచ్చండి. ఈ నెలలోనే బంధువులు, స్నేహితులతో కలిసి కార్తీక వన భోజనాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా పచ్చని తోటలలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటాం కదండి. ఎంతో సరదాగా ఉంటుంది. దీంతో అన్నదాన ఫలితం కూడా ఉంటుందండి. అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణం పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెప్తారండి. ఈ పవిత్ర పుణ్యదినాల్లో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్రదానములు, ఫలదానములు, సువర్ణదానములు, గోదానము మొదలైనవి చేయడం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రతమహత్యాన్ని గురించి సూతమహాముని సౌనకాది మునులకు వివరించారండి. ఈ మాసంలో కృతికా నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉందండి. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. వేద కాలంలో సంవత్సరం కృతికా నక్షత్రంతోనే ప్రారంభమయ్యేదండి. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృతికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృతికలకు ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృతికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృతికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చిందండి. ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యం పెరిగిందండి. శ్రావణ మాసంలో స్త్రీలందరికీ శుక్రవారాలంటే ఎంత ప్రాధాన్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకి అంత విశిష్టత ఉందండి. సోమవారాలకి చంద్రుడు అధిపతి. అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండడం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగిందండి. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. శివునికి ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. కార్తీక సోమవారాలు సాయం సమయంలో శివాలయాల్లో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఇంకా శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని, అంతగా లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని
శాస్త్రం చెబుతుందండోయ్. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం అండి. ఈ విధంగా చేయడం వల్ల సిరి సంపదలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజలు నమ్మకం. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా వారి వారి ఆచారాలు బట్టి అనేక సాంప్రదాయాలు జరుగుతూ ఉంటాయండి. అయితే ఇప్పటి వరకు కార్తీక మాసంలో మనం ఆచరించిన సాంస్కృతిక ఆచారాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి, అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, కుటుంబ పరంగా ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో తరువాత వీడియోలో తెలుసుకుందాం. మీకు ఉపయోగపడే అంశాలను అందించామని అనుకుంటున్నామండి. మీకు మరింత ఉపయోగపడే వీడియోలు తీయాలన్నా మాకు మీ యొక్క సపోర్టు మరింత అవసరం అండి. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమైపోండి. ఉంటానండి మరి. హాయ్.